మరుగులు తిరుగుతున్నావు ఇంకా తిరగలేదా? జీవితాలు కాదురా, మేము తిరుగుతాం ఇక్కడ తిరగలేదా? వెంకీ వెంకీ భాష భాష ముఖ్యం, భాష తొక్క అంటది మరి వెంకీలో కదా భలే ఉంటుంది అది డైలాగ్. అట్లా ఉంటుంది అనమాట. సో గైస్, ఇంకా ఏమన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని లాగి పెట్టి రండి గైస్. అండ్ ఇప్పుడైతే మనం ఎక్కేసాం మైన్స్ ఫ్రెష్ లేఅవుట్ ఫ్లైఓవర్ ఇదంతా. సో అదే మామూలుగా ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం 11:30 కావస్తుంది. ఈ టైంలో వీక్ డేస్ అయితే మాత్రం దూళ్ళ తీరిపోయేది, ఎందుకంటే ఇక్కడ నుండి మొత్తం అంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ గా ఉండేది. సో ఇప్పుడైతే ఏం లే, ఖాళీగా పోతుంది అన్నమాట. మేఘాలలో పెళ్లి పొమ్మంటుంది అమ్మ, ఆ పాటలు పాడుకుంటూ అలా అందరూ వాళ్ళ లవర్తో పోతుంటే నేను మాత్రము స్విగ్గీ అంటూ ర్యాపిడో అంటూ రాసి పెట్టలేదు. లైఫ్ ఎంజాయ్మెంట్ అంటే అడలే ఒకటి గుర్తుందా? అట్లా ఉంటాయన్నమాట. ఏందిరయ్యా ఏం చేస్తాండా? పాలు పాలు పెరుగుతున్న హెడ్ గారు మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు దున్నపోతకి పాలు వెతుకుతున్నా, దున్నపోత నిన్న కానీ చేతుకెళ్తే అడలే కూడా బాగుంటుంది అనమాట. సో అది విషయం. ఇది వచ్చేసి మామూలుగా ఇప్పుడు ఇక మీద ఏం చేయాలంటే మనము ముందు నుంచి లెఫ్ట్ లో పోతే మైన్స్ స్పేస్ వెళ్ళొచ్చు, అలాగే స్ట్రైట్ గా పోయి రైట్ సైడ్ ఉండే ఫ్లైఓవర్ ఎక్కితే కొండాపూర్ వెళ్ళొచ్చు అనమాట. సో మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నిజాంపేట వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా 98.3 FM చాలా హాట్ గురు. హలో చెప్పండి. మైన్స్ స్పేస్ లింగంపల్లి టౌలి చౌకి కొండాపూర్. ఎమర్జెన్సీ నెంబర్ 14449 ఫర్ ఎనీ ఎమర్జెన్సీ అసిస్టెన్స్ అన్నమాట. మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది ఈ దేవ కన్యా, మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది ఈ దేవ కన్యా, మిలా అలా ఉంటుంది బాట. భలే ఉంటుంది ఆ పాట కూడా. ఈ ఫ్లేవర్ కూడా రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఏం చేయాలంటే మనము లింగంపల్లి పోవాలంటే లెఫ్ట్ సైడ్ పోవాలి, అలాగే టోల్ చౌకి పోవాలంటే కొంచెం ముందుకి ఇలా పోవాలి, కొండాపూర్ పోవాలంటే స్ట్రైక్ ఎక్కాలి, పైకి వెళ్ళాలి ఫ్లైఓవర్ ముందుకి. ఈ జనార్దన్ రెడ్డి ఫ్లైఓవర్ ఏజీ హాస్పిటల్స్ ఇదిగో కనిపిస్తుంది మీకు, గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకా లెఫ్ట్లో పోవాలి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మైన్ స్పేస్ దుర్గం చెరువు పోవాలంటే ఈ ఫ్లైఓవర్ ఎక్కాలి, అటు కింది పోవాలంటే అటు అంతా. ఏమైనా కూడా ఇక్కడ హైదరాబాద్ ఒకప్పుడు ఇంత కన్ఫ్యూజ్ అయ్యేదబ్బా. మేఘాలలో తెల్లిపొమ్మన్. సో గైస్, మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు కొద్దిగా కామెంట్ రూపంలో చెప్పండి అబ్బా. నేనైతే మాది కడప, ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాను, బైక్ ట్యాక్సీ చేస్తున్నాను, ర్యాపిడో అలాగే స్విగ్గీ జొమాటో చేస్తూ ఉంటాను హైదరాబాద్లో. సో మరి మీరు ఎక్కడ చూస్తున్నారు, మీరేం చేస్తున్నారు కొద్దిగా మీరు చెప్పగలరా? అలాగే మీ యొక్క లక్ష్యాలు కూడా ఏంటో చెప్పండి. ఆ యొక్క లక్ష్య సాధనకు కావలసిన ఆఖరి డేట్, ఐ మీన్ అంటే మామూలుగా ఏమంటారు అని, మీ యొక్క లక్ష్యాన్ని ఎప్పుడులాగా సాధించాలనుకుంటారు అది కూడా కొంచెం కింద మెన్షన్ చేయండి, ఓకేనా? ఎందుకంటే ఈ లక్ష్యం రాసే కొద్దీ మనలో ఉన్న కసి పట్టుదల సాధించాలనే తపన శ్రమ అనేది ఆటోమేటిక్గా మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది కూడా మనకి చెప్తుంది అనమాట. అద్దాలు, అన్ని అద్దాలు, బ్లూ పెయింట్, ద లైట్. అదే గైస్, నేనైతే చచ్చేలోపు చనిపోయేలోపు వచ్చేసి భారతదేశం మొత్తం తిరగాలని, అలాగే ప్రతి ఒక్క రాష్ట్రం యొక్క వాటర్ ఫాల్స్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, అలాగే ప్రతి ఒక్క ఏరియా అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. అందుకే నేను మన యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. మెయిన్లీ నాకు యాక్చువల్గా రైడింగ్ అంటే బాగా ఇష్టం, బైక్ రైడింగ్ అంటే బాగా ఇష్టం నాకు. సో మరి మీకేమి ఇష్టమో చెప్పండి కొద్దిగా. అన్ని బిల్డింగ్స్ అబ్బా, అన్ని బిల్డింగ్స్. ఈరోజు సండే కాబట్టి ప్రశాంతంగా ఉన్నాయన్నమాట. ఎవ్వరు లేదు. ఇది డైరెక్ట్ అన్నమాట.
నీ నవ్వే చాలు ఓ ప్రియా సఖీ మరి నిరంతరం. బాగుంటుంది ఆ పాట. సో యాక్చువల్లీ పాట అంటే పడేసాము, మీరేమన్నా కోపించుకోమాకండి అయ్యా బాబు, ఓకేనా? కానీ తప్పదు, ఏదో ఒకటి ఇలా సొల్లేసుకుంటా ఉండాలి కాబట్టి ఇలా రన్నింగ్ కామెంటరీ చెప్పడం కొద్దిగా ఆనవాయితీ కాబట్టి చెప్తున్నాను, కానీ నాకే చెప్పట్లేదు. సో జీవిత లక్ష్యాలు కొద్దిగా మీరు చెప్పండి, మీ యొక్క జీవిత లక్ష్యం ఏంటి? ముందుగా నేను వచ్చేసి నా జీవిత లక్ష్యం ఆల్రెడీ చెప్పేసాగా మీకు. ఏంటంటే ఇండియా టూర్, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఏరియా అనేది మన మన్యం వెంకీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్లో ఉండాలనేది నా యొక్క కోరిక. అలాగే బైక్ రైడర్ వెంకీ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అది సెకండరీ ఛానల్. ఎందుకంటే మనం ఒకప్పుడు మన మన్యం వెంకీ ఛానల్ అనేది మానిటైజ్ అయ్యింది, అవి కూడా మళ్ళీ ఇప్పుడు మానిటైజ్ పోయిందన్నమాట. ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం 6 నెలల పాటు ఒక షార్ట్ వీడియో కానీ, లెంత్ వీడియో కానీ, కమ్యూనిటీ పోస్ట్ కానీ ఏది కూడా ఒకటి పోస్ట్ చేయకపోతే అది ఏమంటారంటే దాని ఇన్యాక్టివ్ మెయిల్ కింద, ఇన్యాక్టివ్ కింద మానిటైజ్ అనేది తీసి పడేస్తాడు. సో దానివల్ల మన మానిటైజ్ అనేది పోయిందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మానిటైజ్ కోసం కష్టపడుతున్నాను, యాకి అనమాట. ఇందులో ఏముంటాయి బాస్, నేను ఎప్పుడు పోలేదు లోపలికి, అంటే ఒక్కసారి లేను, ఎందుకో వేరే వాళ్ళు ఆర్డర్ పార్సల్ కోసం పెట్టుకున్నాం, బట్ అది నేను చూడలేదు కదా. ఆ కుక్క ఏంది ఇప్పటి నుంచో పని చూస్తుంది బాస్. కలలోనైనా కలగనలేదే నువ్వు వస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని, ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కైకొచ్చి నన్ను ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది, నన్ను కమ్మనైన అమృతాల మదిలో ఉంచుతున్నది. ఓ ఓ ఓ కలలోనైనా కలగనలేదేను వస్తావని, మెలకువలోనైనా అనుకోలేదేను వస్తావని అన్నమాట. ఇక్కడ ఈ ఇండియన్ ఆయిల్కి నాకు ఈ బంకు నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడ ఈ బంకులోనే కొట్టుకుండేవాడిని ఆయిల్. కొన్ని బంధాలు విడిపోయాయి అనుకుంటే మరొక గొప్ప బంధం అనేది మన జీవితానికి వస్తుందని బలంగా నమ్ముతున్నాను కూడా. ఎందుకంటే నా జీవితంలో చాలా జరిగినాయి ఆ విధంగా. సో ఎన్నో ఇంతవరకు హ్యాపీగా ఉన్న క్షణాలు వేల మీద లెక్క పెట్టుకోవచ్చు, బట్ నేను చివరిసారిగా హ్యాపీగా ఉన్నది ఎప్పుడో తెలీదు. అలా కాకుండా ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి గంట హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అందరూ కూడా. సో ఎందుకంటే నేను ఎవరినైనా అరే నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉన్నానంటే నేనా ఆ రోజు ఆ పెళ్లిలో అప్పుడు హ్యాపీగా చేసిన ఆ రోజు మనం అందరం అప్పుడు కలిసాం కదా 1 years బ్యాక్ 2 years బ్యాక్. అలా కాకుండా ప్రతి క్షణం, ప్రతిరోజు ఇది మనది, చేసే పనిలో హ్యాపీగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అలా ఉండాలి మన లైఫ్ అంటే. అంతేగాని హ్యాపీగా ప్రతిరోజు వెళ్తే ఉండలేము. ఎందుకంటే మన బంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ ఎమోషన్స్ అన్నమాట ఇవన్నీ. సో ఆ ఎమోషన్స్కి కట్టుబడి మనం ఉంటాం అన్నమాట. తప్పదు, ఆ ఎమోషన్లోనే మనం మోషన్స్ కాకుండా ఎంచుకుంటాం. మోషన్స్ ఎక్కువ అవుతాయి, కానీ జాగ్రత్తగా ఉండండి. ఎమోషన్స్ ఉన్నా ఏం కాదు. సో రిలేషన్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సైబర్ టవర్స్, ఇది సైబర్ టవర్, ఇది ఫ్లేవర్ అనమాట. అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైనట్టుకుంది వీడియో. ఇక్కడ కట్ చేసి మళ్ళీ చేద్దామా ఈ ఫ్లేవర్ దిగిన తర్వాత? మరి ఎలా వచ్చిందో వాయిస్ అయితే నాకు క్లారిటీ లేదు. సో ఇంకా ఏమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని లాగి పెట్టిరండి, కొట్టండి. ఇది ఏమంటే మళ్ళీ చూసుకోవచ్చు, ఓకేనా? సో అది గైస్, ఇంకా అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించాలని ఒక మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ సైనింగ్ ఆఫ్ వెంకీ.